హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను షీట్ కేక్ అయితే చూపిస్తానండి. షీట్ కేక్ అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది. సో ఈ మోడల్ని మనం షీట్ కేక్ అయితే అంటాము. సో దీనికి నేను 2.5 kgs అయితే చేసుకున్నాను. సో బోర్డ్ సైజు, టిన్ సైజ్ అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ లేయర్స్ ఎప్పుడైనా సరిగ్గా కట్ చేయడం రాకపోతే ఎలా మేనేజ్ చేయాలి అన్నది కూడా క్లియర్గా చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బోర్డ్ సైజు తీసుకున్నది వచ్చేసరికి 16x16 అండి. 2.5 kgs అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను. మీరు కావాలంటే 14x14 అయినా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం హైట్ అయితే వస్తుంది. నేను ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ఒక మీడియం సైజులో ఉంటుందని 16x16 అయితే తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ మీరు డైరెక్ట్గా 14x14 స్క్వేర్ టిన్ అయితే యూస్ చేయొచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇక్కడ రెక్టాంగిల్ టిన్ అయితే తీసుకున్నానండి. 10x12 ఇంచెస్ ఇది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అది 10x12 ఇంచెస్. సో కుకీస్కి అలా కూడా యూజ్ అవుతుంది. అండ్ సింపుల్గా 2 kgsకి అయితే ఇది సరిపోతుంది. 10x12 ఇంచెస్. సో ఇదైతే యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇంకా నేను వీటితోనే మేనేజ్ అయితే చేస్తాను. అండ్ దీంతో పాటు 10x10 ఒకటి కూడా చేసుకున్నాను. సో పక్కన ఇంకా స్పేస్ ఉంది కదా, సో దానికి ఫిల్ చేయడానికి 10x10 ఒక స్పాంజ్ అండ్ 10x12 రెక్టాంగిల్ స్పాంజ్ అయితే 2 కావాలి దీనికి 2.5 kgsకి. సో ఇక్కడ నేను ఎలా సెట్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ రెక్టాంగిల్ స్పాంజెస్ అయితే 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను నీట్గా. సో స్పాంజ్ చూడండి మనకి నీట్గా లేయర్స్ అయితే కట్ అయిపోయింది. సో తర్వాత నేను స్పాంజెస్ని కొంచెం అటు ఇటు తిప్పేటప్పటికి కొంచెం బ్రేక్ అయితే అయిపోయాయి. సో బాగా బ్రేక్ అయిపోయాయి. సో దాన్ని ఎలా మేనేజ్ చేశానో చూపిస్తాను చూడండి వీడియోలో. సో ఇక్కడ ఒక లేయర్ అయితే ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయలేదు, కింద లేయర్ అలాగే ఉంచేసాను. అండ్ మిగిలిన పక్కన లేయర్ 10x10 ఇంచెస్ నుంచి అయితే కట్ చేసుకుంటున్నాను. సో చూడండి కరెక్ట్గా బోర్డ్కి మనం ఫినిషింగ్ అవన్నీ చేస్తే ఎంతవరకు ఉంటుందో సో అంతవరకు గ్యాప్ ఇచ్చుకొని మిగిలిన స్పాంజ్ అయితే కట్ చేసేస్తున్నాను. సో ఇలాగా ఇక్కడ నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను దాన్ని కూడా. సో ఏదైనా మనం రెక్టాంగిల్ కానీ రౌండ్ కానీ అంటే సో మనం ఇలా కట్ చేసుకొని అటాచ్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ మనం పజిల్ అలాగా పెడతాం కదా అలాగా. సో ఏం కాదండి. సో కట్ చేసినా కూడా అసలు మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. సో స్టార్టింగ్లో నాకు అసలు అవేది కాదు. అప్పుడు ఒకసారి అసలు అలా ఉంటుంది కట్ చేస్తే. సో కస్టమర్కి మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియాలి కదా అని ఒక్కసారి ఎప్పుడో స్టార్టింగ్లో ఒక 1/2 kg కేక్ ఇలాగే కట్ చేసి ఇలా ట్రై చేశాను. అసలు తెలియలేదు అసలు కట్ చేసినట్టు. సో బేకరీస్లో మ్యాక్సిమం ఇలాగే చేస్తారండి కటింగ్స్లో. అలా ఎందుకంటే ఒకటే పెద్ద షీట్స్ చేసుకుంటారు 3 kgs షీట్స్ అవి. సో దాటి నుంచి మనకి 1/2 kg 1 kg అలా వాళ్ళకి కావాల్సినట్టు కట్ చేసుకుంటారు. సో ఎక్స్ట్రా ఉన్నది అంతా కూడా మిడిల్ లేయర్స్లో అలా స్టఫ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అసలు ఏం తెలియదు మనకి. సో మనము కూల్ కేక్స్కి అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు అలాగా ఇలా అటాచ్ చేసిన పీసెస్ కానీ ఇలాగా. సో నార్మల్ కేక్ అయితే అలా సెట్ అవ్వదు ఎందుకంటే మనం కట్ చేయం కదా. అండ్ బటర్ క్రీమ్ కూడా పెట్టినా కానీ బాగోదు, అది సెట్ అవ్వదు. సో ఇదైతే సెట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ మీకు టిన్ సైజ్ లేదు అన్నా కానీ ఇలాగైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా 2.5 kgsకి నాకు ఎంతైతే కావాలో 16 ఇంచెస్ బోర్డ్కి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చేసి నీట్గా ఫిల్ చేసుకున్నాను మిగిలిందంతా స్పాంజ్. షుగర్ సిరప్తో అయితే సోక్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్లో నేను ఇక్కడ పైనాపిల్ కేక్ చేస్తున్నానండి. దాంట్లో క్రష్ కానీ వేసుకోవచ్చు బాగుంటుంది, లేకపోతే కొంచెం కండెన్స్ మిల్క్ అయినా మిక్స్ చేసి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యేకి నేను చెప్తూనే ఉంటాను. సో మనం ప్రతి దాంట్లోని స్పాంజ్లో అయినా వాటర్ సిరప్లో అయినా సరే క్రీమ్లో అయినా అన్నిట్లోని మనం ఏదైనా ఫ్లేవర్ మిక్స్ చేస్తే అదే ఫ్లేవర్ వెళ్ళాలి మొత్తం అంతా. సో ఇక్కడ నేను పైనాపిల్ ఫ్లేవర్ అయితే వేసుకుంటున్నాను మొత్తం పైన కూడా. సో స్పాంజ్లో కూడా పైనాపిల్ ఎసెన్స్ వేస్తాం కదా, సేమ్ అలాగే వాటర్ సిరప్లో కూడా కొంచెం పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదంటే పైనాపిల్ క్రష్ వేస్తే కనుక ఇంకా పైనాపిల్ ఎసెన్స్తో పని లేదు ఇంకా. సో అప్పుడు బాగుంటుంది. స్పాంజ్ కూడా మనకి మంచిగా పైనాపిల్ టేస్ట్ అలా వస్తుంది. లేదు అంటే మీరు అట్లీస్ట్ కండెన్స్డ్ మిల్క్ అయినా వేయండి స్పాంజ్లోని. కండెన్స్డ్ మిల్క్ వేస్తే కొంచెం రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. సో సింపుల్గా వాటర్ వేయకుండా. సో ఇలా నేను నీట్గా క్రష్ అయితే వేసుకున్నాను పైనాపిల్ క్రష్. సో పైనాపిల్ క్రష్ కానీ ఏ క్రష్ అయినా వేసినప్పుడు నీట్గా ఎడ్జెస్ కూడా వెళ్ళేలాగా వేయాలి. సో ఇక్కడ చూడండి నేను సెకండ్ లేయర్ కూడా పెట్టేశాను. ఇప్పుడు థర్డ్ లేయర్ నేను చూడలేదు అసలు. యాక్చువల్గా ఇలాగ మిడిల్లో చేస్తే బాగుంటుంది. సో పైన అయినా ఓకే.
ఇక్కడ నా లేయర్స్ అన్నీ కూడా బాగానే వచ్చాయి. సో చూడండి థిక్నెస్ కూడా బాగానే ఉంది, కానీ అటు ఇటు తిప్పేటప్పటికి పోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఒక పజిల్ ఎలా సాల్వ్ చేస్తామండి మనము, సేమ్ అలాగే మనం సాల్వ్ చేసుకోవాలి దీన్ని. ఎక్కడ ఏ పీస్ ఎక్కడ ఉందా అలాగని పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అస్సలు మనకి స్పాంజ్ పెట్టిన తర్వాత అసలు ఇది బ్రేక్ అయిన స్పాంజా అని అసలు తెలియదు. మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎన్ని పీసెస్గా అటాచ్ చేశానో నేను. సో థిక్నెస్ కూడా బాగానే ఉంది, కానీ మనకి వెడల్పు ఉంటుంది కదా, దానివల్ల బ్రేక్ అవుతుంది ఇది కొంచెం. సో బ్రేక్ అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు, ఏం టెన్షన్ పడకుండా నీట్గా ఇలా చెప్పినట్టయితే చేసేయండి. నీట్గా ఒక పజిల్ లాగా ఎక్కడ పీస్ అక్కడ పెట్టేయాలి మనము. సో చూడండి ఇప్పుడు అసలు మనం అటాచ్ చేసినట్టు ఉందా అసలు. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలాగా మనం ఏం టెన్షన్ పడక్కర్లేదండి. సో ఇలా ఫుల్గా నేను పెట్టేసుకున్నాను. సో పెట్టుకొని ఇప్పుడు ఫైనల్ ఐసింగ్ కట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇలా పెద్ద కేక్స్కి ఒకసారి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఒకసారి క్రమ్ కోట్ చేసి అప్పుడు మీరు ఫైనల్ డెకరేషన్కి అయితే వెళ్ళండి, అప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఇలా కొంచెం పెద్ద స్పాంజెస్ మనకు టైం తీసుకుంటాయి, అందులోనే రెక్టాంగిల్ అయితే ఇంకొంచెం టైం తీసుకుంటాయి కదా. సో డైరెక్ట్గా ఒకటేసారి పెడితే క్రమ్స్ అవి లెగడము చాలా కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ఇలా ముందు క్రమ్ కోట్ అయితే చేస్తున్నాను. క్రమ్ కోట్ చేసి మళ్ళీ ఎమ్మటే నేను ఫైనల్ అయితే ఇచ్చేస్తానండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను. ఒకవేళ మీరు టైం ఉంటే కానీ పెట్టుకోండి. ఇది నేనైతే మార్నింగే చేస్తున్నాను. ఆ రోజు సాటర్డే నాకు కొంచెం వర్క్ ఉందని ఇంకా మార్నింగ్ నేను 4కే లేచి చేస్తున్నాను ఈ కేక్ వచ్చేసరికి. సో దీన్ని మనం షీట్ కేక్ అయితే అంటామండి, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. సేమ్ కేక్ని మనం 1/2 kg నుంచి ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు. సో ఇందులో మనకు చాలా సింపుల్గా ఒకటే నాజిల్ నుంచి ఒకటే కలర్ అలా యూస్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఒక 2-3 కలర్స్ యూస్ చేయొచ్చు. సో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో బిగినర్స్ కూడా జస్ట్ మనం రోజ్ సెట్స్ స్టార్ నాజిల్ ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుందండి ఈ కేక్స్కి. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చూడటానికి కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. సో సింగిల్ కలర్ అయినా యూస్ చేయొచ్చండి, లేదా 2-3 కలర్స్ యూస్ చేసినా సరే చాలా బాగుంటుంది. ఇక నేను జస్ట్ షేడ్స్ యూస్ చేస్తున్నానండి అంతే. సో మ్యాక్సిమం ఒక 2 days తర్వాత మళ్ళీ నాకు ఈ సేమ్ ఇది ఆర్డర్ ఉంది, నేను అదైతే షార్ట్స్లో పెడతాను చూడండి. అదైతే మల్టీ కలర్స్ అయితే యూస్ చేస్తాము, ఇదైతే దగ్గర కలర్స్ అయితే యూస్ చేస్తాము. ఇక్కడ నేను పర్పుల్ అండ్ పింక్ షేడ్స్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాను, ఒకటే కలరు కాకపోతే మిక్సింగ్. ఇది వచ్చి పర్పుల్ అండి, లైట్ పింక్ వేసాను నేను అంతే. సో ఏదైనా మనం కలర్స్ యూస్ చేస్తున్నప్పుడు ఒకటే కలర్ కాకుండా ఇలా మిక్సింగ్ ట్రై చేయండి, అది కస్టమర్ ప్రాబ్లం లేదు అంటేనే. ఓకేనా. ఇక్కడ క్రీమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు ఫినిషింగ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో క్రీమ్ అనేది నీట్గా ఫ్రెష్ క్రీమ్ అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఫినిషింగ్ అది కూడా. సో చూడండి ప్యాలెట్ నైఫ్తో నేను జరుపుతున్నప్పుడే క్రీమ్ ఎంత నీట్గా వస్తుందో. సో ఇక్కడ నేను బాడీ మొత్తం అంతా కూడా లైట్ పర్పుల్ అండ్ కొంచెం అందులో పింక్ అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకు ఈ కలర్ అయితే వచ్చింది. దీన్ని మొత్తం ఫుల్గా ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే ఇదేం డార్క్ కలర్ కాదు కదా, ఇంకా పెట్టేస్తున్నాను మొత్తం అంతా. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు అంటే ఫుల్గా ఫినిషింగ్ చేసుకొని జస్ట్ ఒక 5 to 6 స్పూన్స్ మనం గ్రిప్పింగ్ క్రీమ్లో కొంచెం కలర్ మిక్స్ చేసుకొని చేయొచ్చు. సో నేను నా వీడియోస్లో ఎప్పుడు చూపిస్తాను కదా అలాగా. ఒకవేళ లైట్ క్రీమ్ అయితే కనుక ఇలా ఫుల్గా మీరు చేసేసుకోవచ్చండి. సో డార్క్ కలర్స్ అయితే ఖచ్చితంగా మీరు పైన లేయర్ మాత్రమే పెట్టండి. సో ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. సో మన క్రీమ్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎక్కడ ఎయిర్ బబుల్స్ కానీ ఏం లేదు, చాలా నీట్గా వస్తుంది క్రీమ్ అనేది. సో ఒకవేళ మీరు క్రీమ్ సరిగ్గా రావట్లేదు అంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ గురించి ఉందండి, చాలా డీటెయిల్గా చెప్పాను. సో ఏదైనా ప్రాబ్లం అయినా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకవేళ లూజ్గా ఉంటే క్రీమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఓవర్గా బీట్ అయితే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ కూడా చెప్పాను క్లియర్గా. ఒకసారి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. సేమ్ ఇప్పుడు నేను సైడ్స్కి కూడా పెట్టేసుకుంటున్నాను ఇలాగే. సో ఫుల్గా ఇలాగే పెట్టేసుకొని నీట్గా స్క్రాపర్తో కానీ లేదంటే ప్యాలెట్ నైఫ్తో కానీ క్లీన్ చేసుకుంటూ మనం ఫినిషింగ్ అయితే చేసుకోవాలండి. సో అప్పుడు త్వరగా అవుతుంది. సో క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్యాలెట్ నైఫ్ని ఖచ్చితంగా. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను మొత్తం.
సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మన ఛానల్లో అన్ని కేక్స్ గురించి, కుకీస్ గురించి అలాంటివన్నీ ఉంటాయి మన ఛానల్లో. చాలా సింపుల్ టిప్స్తోనే చెప్తూ ఉంటాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఈ షీట్ కేక్కి మనకి పైన ఎడ్జెస్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి, మనకి డిజైన్లో అయితే సెట్ అయిపోతుంది. కానీ నేను లైట్గా అయితే తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా పైన ఎక్స్ట్రాస్ ఉన్నా మనకి పర్వాలేదు, ఎందుకంటే ఆ డిజైన్ వేసేటప్పటికి మనకి ఏం కనిపించదు. ఒకవేళ మీరు క్లీన్ చేసుకోవాలి నీట్గా అంటే కనుక చేసుకోవచ్చు. ఓకేనా. ఈ మోడల్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కాకపోతే జస్ట్ మనకి షీట్ కేక్ అనగానే ఇంకా స్క్వేర్ కేక్లోనే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. సో అక్కడక్కడ నాకు గ్యాప్స్ ఉన్నాయని ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కేక్ని, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, లేదంటే స్పాంజ్ ఏమైనా కనిపిస్తుందా అని. ఇక నేను సింపుల్గా పైన ప్లెయిన్గా ఉంచట్లేదండి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కదా ఫ్లాట్గా. సో అందుకని జస్ట్ ఒక టెక్స్చర్ ఎఫెక్ట్ లాగా వేస్తున్నాను స్పాలెట్ నైఫ్తో. జస్ట్ మనం అలా లైట్గా మూమెంట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 1M నాజిల్ అయితే తీసుకొని ఇంకా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా. సో అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్ ఉంచుకొని మొత్తం ఫ్లవర్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. సో ఎవరైనా మనకి ఛానల్లో బిగినర్స్, సో ఇప్పుడిప్పుడే బేకింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఫస్ట్ మీరు 1M నాజిల్ అయితే తీసుకోండి. 1M నాజిల్ ఒక్కటి ఉంటే చాలు, చాలా చాలా బార్డర్స్ కానీ ఇలా ఫ్లవర్స్ కానీ చాలా డెకరేషన్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఇది ఒక్క నాజిల్ ఉంటే సరిపోతుంది. సో బేసిక్ నాజిల్ అండి. సో బేకింగ్ అనగానే సో బేసిక్గా ఉండాల్సిన నాజిల్ వచ్చేసరికి 1M నాజిల్ అండి. సో ప్రతి బేకర్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఈ నాజిల్. సో ఈ నాజిల్ తోటి మనం బార్డర్స్ అయినా ఇచ్చుకోవచ్చు, ఫ్లవర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సో చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఒక షార్ట్లో అయితే చెప్పాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో నెక్స్ట్ నేను ఇంకొక నాజిల్ తీసుకొని సేమ్ ఒక పింక్ షేడ్లో అయితే మిక్స్ చేసుకున్నాను. సో దాన్ని ఇలాగా అక్కడక్కడ రోజ్ సెట్స్, అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా అయితే పెట్టుకుంటున్నాను. సో అంతే అండి, షీట్ కేక్ అనగానే మనకి రోజ్ సెట్స్ ఉండాలి, లేదంటే ఇలా డాట్స్ అయినా ఉండాలి. సో అక్కడక్కడ నేను ఫిల్ చేసుకుంటున్నాను, జస్ట్ ఒక 2-3 ఇంచెస్ విత్నెస్ ఉండేలాగా, జస్ట్ మన కేక్కి బార్డర్ లాగా అంతే, జస్ట్ బార్డర్ ఉండేలాగా అయితే పెట్టేసుకోవాలి అంతే. సో అక్కడక్కడ నేను చెక్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఓకే, నేను ఇలాగైతే ఫిల్ చేసుకున్నాను. సో సేమ్ నేను ఇంకా బార్డర్ కూడా ఇచ్చేస్తున్నాను ఆ నాజిల్తోనే. ఇప్పుడు మన కేక్కి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాము. ఇంకా మనం టాపర్స్ అయితే పెట్టుకుందామని, ఇది యాక్రిలిక్ టాపర్స్. సో చాలా బాగుంటాయి మన కేక్స్కి, లుక్ బాగా తెస్తుంది ఇది. సో ఇలా నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పైన పల్చగా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఉంటుందండి, అది ఖచ్చితంగా తీసుకోండి. సో ఒకవేళ తెలియకపోతే అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇలా తీస్తే మంచి షైన్ వస్తుంది, చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో టాపర్. సో ఇదైతే పెట్టుకుంటున్నాను నేను. దాన్ని ఇక్కడ స్టిక్ లాగా ఉంటుంది కదా కింద, అదైతే బ్రేక్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ కింద నేమ్ కూడా ఇచ్చాను, కొంచెం దగ్గరలో ఉండే షేడ్లో అయితే ఆరెంజ్లో మిక్స్ చేసుకున్నాను. అండ్ బటర్ఫ్లైస్, స్ప్రింకిల్స్ అయితే కూడా పెట్టేసుకున్నాను మొత్తం. సో చూడండి సింపుల్గా మన కేక్ ఇలా అయితే అయిపోయింది. సో పక్కన చూసారా మొత్తం ఎంత చేశానో. సో ఇలా అయితే ఉంది. సో కేక్ ఎలా ఉంది, నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దీన్నే సింపుల్గా మనం షీట్ కేక్ అయితే అంటామండి. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇదే. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనకు చిన్న కేక్స్ అయితే కూలింగ్ కోసం కనీసం ఒక 2-3 అవర్స్ అయితే సరిపోతుందండి. ఇలాంటి పెద్ద కేక్స్కి మనం మినిమం ఒక 4-5 అవర్స్ అయినా ఉంచాలి ఖచ్చితంగా. సో అందుకని ఇలాంటి పెద్ద కేక్స్ చేసినప్పుడు ముందుగానే ప్లాన్గా చేసుకోండి, లేదంటే కూలింగ్ అది సెట్ అవ్వదు అసలు. సో 1/2 kg అలాంటివి అయితే మనం సింపుల్గా ఒక 2 అవర్స్ ముందైనా పెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా. సో ఇలా చేసుకొని అయితే పెట్టేసుకున్నాను, ఇక ఫొటోస్ కూడా తీసేసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.